హాయ్ గాయ్స్, హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను మనం ఐటెం ఉన్నప్పుడే ఈ ప్రైస్ డీటెయిల్స్ అనే కార్డ్ చూపియాలి, ఓకేనా? అండ్ ఆల్సో మనం ఒక ప్రోడక్ట్ని మనం ఇలా యాడ్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ని ఇలా యాడ్ చేసినప్పుడు ఎలా రిమూవ్ చేయాలి, వన్స్ రిమూవ్ అయిన తర్వాత ఈ కార్డు అండ్ ఈ కార్డు కూడా ఉండకూడదు, ఓకేనా? ఈ రెండు ఎలా సెటప్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ వీ హ్యావ్ టు గో టు ద విఎస్ కోడ్ గైస్. గో టు ద కార్ట్లోకి వెళ్దాం. అండ్ దెన్ ఇక్కడ మనం రైట్ సైడ్ మొత్తం కాపీ చేద్దాం. రైట్ సైడ్ మొత్తం కాపీ చేయండి, కట్ చేయండి. కట్ చేశాక ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్ తీసుకోండి. లెంత్ కార్డ్ డాట్ లెంత్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడే మనకి ఈ డేటా విజిబుల్ కావాలి, అర్థమైందా? 1 అయినప్పుడే మనకి విజిబుల్ కావాలి. ఇప్పుడు చూడండి, నేను ఇది రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు మనకి కార్డ్ ఉండదు, ఎస్ కార్డ్ లేదు. ఇప్పుడు మనకి ఒక లైక్ ఇలా కార్డ్ యాడ్ చేశాను. ఇప్పుడు చూడండి మనకి ఈ రెండు కార్డ్స్ వస్తాయి, అర్థమైందా? ఇప్పుడు అగైన్ చూడండి, అగైన్ సేమ్ డేటా యాడ్ చేశాను. ఈ రెండు కార్డ్స్ వచ్చాయి, ఓకేనా? ఇప్పుడు మనము రిమూవ్ మేము క్లిక్ ఇచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా రిమూవ్ అవ్వాలి. అందరు రిమూవ్ అయిన తర్వాత అసలు డేటా ఏం లేకపోతే ఈ రెండు కార్డ్స్ డిస్ప్లే కాకూడదు, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం పాయింట్ చేసినప్పుడు మనకి కర్సర్ రావట్లేదు. ఐ మీన్ ఎగ్జాక్ట్గా మనకి హ్యాండ్ లాగా సింబల్ రావట్లేదు. ఇలా సింబల్ రావాలి హ్యాండ్ లాగా. ఇప్పుడు మనం వీటికి కర్సర్ సెట్ చేద్దాం. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లోకి వచ్చి CURSOR కర్సర్ పాయింటర్ అండ్ పెడదాం. ఇక్కడ చూడండి, ఇక్కడ దగ్గరికి రాగానే లైక్ పాయింటర్ లాగా వచ్చింది, డిలీట్ చేయొచ్చు అన్నట్టుగా. ఇప్పుడు మనం ఐ మీన్ లైక్ కర్సర్ పాయింటర్ మీన్స్ లైక్ ఎగ్జాక్ట్గా మనకి ఇక్కడ హ్యాండ్ సింబల్ వచ్చింది, ఓకేనా? ఇక్కడ చూడండి, లైక్ ఇక్కడ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా అలానే వచ్చింది. నేను కర్సర్ పాయింటర్ పెట్టా కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డిలీట్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే లెట్స్ గో టు ద ఇండెక్స్ యాప్ డాట్ జేఎస్లోకి వెళ్దండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక అరే ఫంక్షన్ క్రియేట్ చేస్తాను, హ్యాండిల్ రిమూవ్ అని. హ్యాండిల్ రిమూవ్ ఒక అరే ఫంక్షన్ తీసుకుంటాను. ఇక్కడ ఏం చేస్తానంటే ఒక ఐడిని పాస్ చేస్తాను. జనరల్గా ఫిల్ అని పాస్ చేస్తావు కదా. పాస్ చేసిన తర్వాత కార్డ్ డాట్ ఫిల్టర్ అని ఒక మెథడ్ ఉంటుంది. ఈ మెథడ్లో ఈచ్ ఐటమ్ ఎవ్రీ ఐటమ్ తీసుకుంటాం. ఈచ్ ఐటమ్ డాట్ ఐడి నువ్వు క్లిక్ చేస్తావు కదా, ఆ ఐడి రెండు సేమ్ అయితే ఇట్ విల్ డిలీట్ అయిపోతాయి ఫిల్టర్లో. డిలీట్ అయిన తర్వాత సెట్ కార్డ్లో డిలీట్ అయిన వాల్యూ కాకుండా రిమైనింగ్ వాల్యూస్ ఉంటాయి చూడు, అవి మన సెట్ కార్ట్లో ఉండాలి, అర్థమైందా? ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫంక్షన్ని మనం ప్రాప్స్ రూపంలో పాస్ చేస్తాం. కార్ట్ ఉంది కదా, కార్ట్లో ఇక్కడ హ్యాండిల్ రిమూవ్ ఉంది కదా, ఇక్కడ మనం ప్రాప్స్ లెక్క పాస్ చేస్తాం కదా. గో టు ద కార్ట్, ఇక్కడ కార్ట్కి వెళ్దాం. కార్ట్లో ఇక్కడ ఆల్రెడీ డేటా ప్రాప్స్ మనం తీసుకోవాలి కదా, హ్యాండిల్ రిమూవ్ అనే ప్రాప్ని తీసుకుందాం. అండ్ దెన్ ఇక్కడ మనం లైక్ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ రిమూవ్ ఐకాన్ ఉంది కదా, రిమూవ్ ఐకాన్ బటన్ ఉంది కదా, అక్కడ మనం ఆన్ క్లిక్ అనే ఈవెంట్ హ్యాండిల్ అని ఇద్దాం. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏ ఐడిని పాస్ చేయాలి, ఐడిని మనం ఇక్కడ ఇవ్వాలి. ఐ మీన్ ఏ ఐడిని రిమూవ్ చేయాలి అని ఐడిని కూడా మనం ఇక్కడ పాస్ చేయాలి. ఐడి ఎక్కడ ఉందంటే ఇక్కడ డీసెచరింగ్ చేసాం కదా, ఐడి ఇక్కడ నేను తీసుకున్నాను, ఓకేనా? హ్యాండిల్ రిమూవ్లో పాస్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చూడండి గైస్, ఇక్కడ రిమూవ్ అవ్వగానే ఇక్కడ చూడండి మైనస్ అవుతుంటాయి వాల్యూస్. సెకండ్ ఇప్పుడు యాడ్ చేద్దాం. డేటా వచ్చింది. ఇక్కడ రిమూవ్ చేయగానే ఈ కార్డ్ రెండు ఉండొచ్చు చూడు. ఎస్, రెండు ఉండదు. నో ఐటమ్స్ ఇన్ ద కార్ట్. గాట్ ఇట్ గైస్, ఆల్మోస్ట్ వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ద కార్ట్ పేజ్ ఓవరాల్గా మనం ఎగ్జిక్యూట్ చేసేసాం. ఇప్పుడు చూడండి, నేను ఒకేసారి సేమ్ ఐటమ్ని మల్టిపుల్ టైమ్స్ యాడ్ చేసిన, మల్టిపుల్ టైమ్స్ అదే ఐటమ్ వచ్చింది. కానీ నాకు అలా రాకూడదు, యూనిక్గా ఉండాలి. ఒక్కసారి యాడ్ చేసిన కార్ట్లోకి ఒక ఐటము ఒకే ఐడి ఒకసారి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ఐటమ్ ఇలా డూప్లికేట్స్ రాకూడదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక లాజిక్ యూజ్ చేయాలి, ఓకేనా? ఆ లాజిక్ నేను నెక్స్ట్ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లాజిక్ గురించి లైక్ ఎలా అంటే ఒక కార్డ్లో ఒకే ఐడి ఉండాలి, ఐ మీన్ ఒకే ఐటమ్ ఉండాలి, అది కూడా యూనిక్గా ఉండాలి. సేమ్ ఐటమ్స్ యాడ్ కాకూడదు, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ రిమూవ్ చేయగానే రెండు ఒకేసారి రిమూవ్ అవుతాయి, ఎందుకంటే ఐడి ఏడి సేమ్ కాబట్టి. ఇప్పుడు చూడండి, రిమూవ్ చేయగానే రెండు రిమూవ్ అయ్యాయి, ఓకేనా? అందుకే కార్ట్లో యాడ్ కావాలి. ఇప్పుడు అగైన్ దీన్ని యాడ్ చేస్తే ఇలా యాడ్ కాకూడదు, ఓకేనా? ఇలా 2 అని సింబల్, ఐ మీన్ రెండు యాడ్ కాకూడదు బై డిఫాల్ట్గా, ఒకటే యాడ్ కావాలి. అంటే డూప్లికేట్స్ని మనం కార్డ్స్లో అలౌ చేయము, ఓకేనా? ఇప్పుడు ఈ ట్రిక్ని ఎలా చేయాలో నేను నెక్స్ట్ సెషన్లో చూపిస్తాను. ఈ సెషన్లో ఆల్మోస్ట్ క్లోజ్ అయింది గైస్, ఐ మీన్ ఈ సెషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఐ మీన్ కార్ట్ అనే పేజ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇక్కడ నేను రిమూవ్ యాడ్ చేశాను, అండ్ దెన్ లైక్
రిమైనింగ్ నేను చెప్పిన 2 యాడ్ చేశాను. లైక్ ఏ డేటా లేకపోతే ఈ 2 కార్డ్స్ డిస్‌ప్లే కావు. నో ఐటెమ్ ఇన్ ద కార్ట్ అని వస్తది. ఆ డేటా ఏమైనా ఉంటే లైక్ ఇలా మనకి డిస్‌ప్లే అయిద్ది. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను రిమైండ్ క్లిక్ చేయగానే ఇక్కడ డేటా ఇప్పుడు ఇక్కడ 899, 120 ఉంది కదా! ఇక్కడ 120 రిమూవ్ చేయగానే 120 మైనస్ అయితది చూడండి. మైనస్ అయింది. ఓకేనా? బాగా గమనించారా? ఇలా నేను యూజ్ రెడ్యూసర్ ద్వారా కార్ట్‌లో యూజ్ రెడ్యూసర్ యూజ్ చేసి మనం వీటికి లైక్ ఎలా యాడ్ చేయాలని ఆ మెథడ్ యూజ్ చేసి మనం జావాస్క్రిప్ట్‌లో యూజ్ రెడ్యూసర్ మెథడ్ యూజ్ చేసి ఎలా యాడ్ చేయాలని చూపించాను. లైక్ ఇది ఈ మెథడ్. అండ్ ఆల్సో లైక్ ఎలా డిస్‌ప్లే చేయాలి మొత్తం నేను ఇన్ డీటెయిల్‌గా నేను బిఫోర్ సెషన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. పార్ట్ 1లో మీరుగా పార్ట్ 1 చూడకపోతే అది చూడండి. కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? దట్స్ ఇట్ గైస్. నెక్స్ట్ సెషన్‌లో నేనేం చేస్తానంటే లైక్ డూప్లికేట్స్ యాడ్ కాకుండా ఒక, ఒక 2 మినిట్స్ వీడియో చేస్తాను. లైక్ డూప్లికేట్స్ యాడ్ కాకూడదు. జస్ట్ ఓన్లీ మనకి యూనిక్ ప్రోడక్ట్స్ యాడ్ కావాలి కార్ట్‌లో. డూప్లికేట్స్ ఒకే ప్రోడక్ట్ మల్టిపుల్ టైమ్స్ కార్ట్‌లోకి యాడ్ చేయడానికి కుదరదు. ఓకే. మనకి పాపప్ వచ్చినా గాని యాడ్ కాదు. ఓకేనా? నెక్స్ట్ సెషన్‌లో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్.